హాయ్ ఫ్రెండ్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? సో, ఈ విరాట్ ఫెస్ట్‌కి మేమనేది కండక్ట్ చేసాము సీఎంటీ బిజినెస్ స్కూల్‌లో. సో, యాస్ ఎ పార్ట్ ఆఫ్ దట్ వన్ నేను కూడా జడ్జ్‌గా యాక్ట్ చేశాను స్టోరీ టెల్లింగ్ యాక్టివిటీకి. స్టోరీ టెల్లింగ్ యాక్టివిటీలో బేసిక్‌గా మనం చూడాల్సింది ఏంటి అంటే కాన్సెప్ట్, అదేవిధంగా క్లారిటీ, అదేవిధంగా విజువాలిటీ, దాంతో పాటుగా స్టోరీ లైన్ నుంచి మిస్ అవుతున్నారా లేదా? ఇట్ కెన్ బి ఫ్రిక్షన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్టోరీ. సో, చాలామంది స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు డిఫరెంట్ కాలేజెస్ నుంచి. సో, స్టోరీ బేసిక్‌గా క్లారిటీ చూస్తున్నాం. అదేవిధంగా కాన్సెప్ట్ ఆఫ్ ద స్టోరీ, బాడీ ఆఫ్ ద స్టోరీ స్ట్రాంగ్‌గా ఉండాలి. దాంతో పాటు విజువలైజ్ చేసి చెప్పొచ్చు. దాంతో పాటుగా స్టోరీని నరేట్ చేస్తూ కూడా చెప్పొచ్చు. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్. లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు. సో, ఈ స్టోరీని 5 ఇంపార్టెంట్ స్టేజెస్‌లో క్లారిటీ, అదేవిధంగా కాన్సెప్ట్, దాంతో పాటుగా ఫ్లూయెన్సీ ఆఫ్ ద స్టోరీ కూడా చాలా ఇంపార్టెంట్‌గా దీన్ని పరిగణలోకి తీసుకుంటాం. తీసుకొని 3 జడ్జెస్ అనేవి దీన్ని స్క్రూటినీ చేసిన తర్వాత నెక్స్ట్ మేము మొత్తం జడ్జ్‌మెంట్ షీట్స్ అనేవి ఫ్యాకల్టీస్ అందరం కూడా కలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా జడ్జ్‌మెంట్ ఇచ్చిన తర్వాత మొత్తం టీమ్స్ అంతా కూడా స్టూడెంట్స్ అందరికి కూడా వాలిడేటరీ ఫంక్షన్, అదేవిధంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్‌కి వాళ్ళు ఆ టీమ్స్‌కి పంపించడం అనేది జరిగింది. చాలామంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు వేరే కాలేజ్ నుంచి. స్టోరీస్ అనేవి చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కొన్ని కాన్సెప్ట్ బేస్, కొన్ని ఓరియంటల్ బేస్, కొన్ని ఫిలాసఫీ బేస్, కొన్ని మైథాలజీ బేస్, కొన్నేమో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అబౌట్ ద లైఫ్, ఫ్యూచర్ ఇవన్నీ చెప్పారు. చాలామంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. చాలా ఆనందంగా అనిపించింది. ఈ విధంగా స్టూడెంట్స్ అందరితో కలిసి పార్టిసిపేట్ చేసి, జడ్జ్‌గా యాక్ట్ చేసి, వాళ్ళ తాలూకా రిపోర్ట్స్‌ని తయారు చేయడం. ఈ విధంగా లాస్ట్‌కి వీళ్ళందరికీ కూడా ప్రైజెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేశారు కాలేజీలో విరాట్ ఫెస్ట్‌లో. సో, చాలామంది స్టూడెంట్స్ వేరే కాలేజెస్ నుంచి క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ తదితర క్రీడలన్నింటిలో కూడా మంచిది చేసి అభినందించి వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఇవ్వడం అనేది జరిగింది. సో, ఈ విధంగా విరాట్ ఫెస్ట్‌ని అందరు స్టూడెంట్స్ కలిసి చేయడం అనేది చాలా అద్భుతంగా, వండర్‌ఫుల్‌గా